హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున నూతన ముఖ్యమంత్రిగా అతిసి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆవిడ ముఖ్యమంత్రిగా బాధ్యతలు కూడా స్వీకరించారు. ఈ వ్యవహారం ఇప్పుడు కొంత రాజకీయ వివాదంగా మారింది. అతిసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి విధంగా వ్యవహరించారు అనేటువంటిది బీజేపీ ఇతర పక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ. ఏం చేశారు ఆవిడ అని అంటే, ఆవిడ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇంతకుముందు సీఎంగా కేజ్రీవాల్ కూర్చున్నటువంటి కుర్చీని అక్కడే ఉంచి ఆ పక్కన ఇంకొక కుర్చీ వేసుకొని నూతన ముఖ్యమంత్రిగా అతిసి తన బాధ్యతలను స్వీకరించారు. దానికి ఆవిడేం చెప్తున్నారు అని అంటే, రామాయణంలో ఒక ఘట్టాన్ని ఉదహరిస్తూ, రాముడు వనవాసానికి వెళ్ళినటువంటి సమయంలో అనివార్యంగా భరతుడు పాలించాల్సి వచ్చినప్పుడు, అందుకని సింహాసనం మీద రాములు వారి చెప్పులు ఉంచి భరతుడు పరిపాలించాడు. తాను ఇప్పుడు కూడా అదే తరహాలో ముఖ్యమంత్రి సీట్ని కేజ్రీవాల్ కోసమే ఉంచాను. 4 నెలల్లో జరిగేటువంటి ఎన్నికల సందర్భంగా ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకోబోతున్నారు. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి సీట్లో వచ్చి కూర్చుంటారు. అప్పటి వరకు నేను ముఖ్యమంత్రిగా అప్పటి వరకు మాత్రమే బాధ్యతలు నిర్వర్తిస్తాను అని నేను చెప్పారు. ఆవిడ ఆమ్ ఆద్మీ పార్టీలో ఒక మంచి బాగా చదువుకున్నటువంటి మహిళ, ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రి అయ్యారు. ఒక 14 శాఖలకు సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలను ఆమె చక్కదిద్దుతున్నారు. రాజకీయంగా మంచి ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనేటువంటి వాగ్దాటి కలిగినటువంటి మహిళ. సరే, తాత్కాలికంగా అయినా సరే కేజ్రీవాల్ ఇప్పుడున్నటువంటి ఆయన మీద ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ఆరోపణలు, ఆయన అరెస్ట్ అవ్వటం, బెయిల్ మీద రావటం, ఈ అంశాల మీద ఆయన బీజేపీకి ఒక సవాల్ విసురుతూ, ఇది బీజేపీ చేస్తున్నటువంటి కుట్ర, అందుకని ప్రజల దగ్గరికి నేను వెళ్తాను, ప్రజల ముందుకు వెళ్ళి ప్రజల అభిప్రాయాన్ని కోరుతాను, మాకు న్యాయం చేయండి, మళ్ళీ మీరుగిన ఆమోదం తెలియజేస్తేనే మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చి కూర్చుంటాను అని కొత్త ముఖ్యమంత్రిని ఆయన ప్రతిపాదించారు అతిసిని. ఎమ్మెల్యేలందరూ కూడా ఆమెను ఎన్నుకున్నారు శాసనసభ పక్ష నేతగా. ఒక పార్టీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రతి ఎమ్మెల్యే కూడా ముఖ్యమంత్రి కావటానికి అర్హుడే. ఆ ఎమ్మెల్యేలు అందరూ కలిసి శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. ఇప్పుడు మరి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి, ఆవిడ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేలందరూ ఎన్నుకున్నారు. అలాంటప్పుడు ప్రజాస్వామ్యంలో ఆవిడ ముఖ్యమంత్రే తప్ప ఏదో కేజ్రీవాల్కి సబార్డినేట్గా వ్యవహరించినట్టుగా ఈ ముఖ్యమంత్రి సీటు మాత్రం ఆయనదే, ఇప్పుడు కేవలం ఆయన ఆదేశాల మేరకు మాత్రమే నేను పనిచేస్తానని ఒబీడియంట్గా పార్టీ పరంగా లాయల్గా ఉండొచ్చు, తప్పేం లేదు. కానీ ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రి అయ్యారు అని అంటే ముఖ్యమంత్రిగా పూర్తి స్థాయి బాధ్యతలు మీరు నిర్వర్తిస్తారు అనేటువంటిది ప్రజల యొక్క నమ్మకం, ప్రజాస్వామ్యం కోరుకునేటువంటిది. అది అంటే ఆమ్ ఆద్మీ పార్టీ మిగతా పార్టీల కన్నా భిన్నంగా, మిగతా రాజకీయాల కన్నా భిన్నంగా అవినీతి వ్యతిరేక పోరాటాల ద్వారాగా వచ్చినటువంటి పార్టీ. ఈ పార్టీలో కూడా వ్యక్తి పూజ్యం, వ్యక్తిని పూజించేటువంటి వ్యవహారం, ఇవన్నీ కూడా ఇలాంటి ధోరణిలో ఖచ్చితంగా అన్ని పార్టీలు లాంటిదే ఈ పార్టీ కూడా, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అనేటువంటి విధంగా ప్రజల్లో ఒక భావన వచ్చేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు బీహార్లో గతంలో గడ్డి స్కామ్కి సంబంధించినటువంటి దీంట్లో లాలూ ప్రసాద్ యాదవ్ మీద ఆరోపణలు వస్తే వాళ్ళ భార్య రబ్రీదేవిని ముఖ్యమంత్రిగా ఉంచారు. అలాగా ఆయన తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి కావటం, ఇలాగ అన్నీ జరిగాయి. అంటే ఈ విధంగా ముఖ్యమంత్రి పదవి అనేటువంటిది ఏదో రాజుల తరహాలో వారసత్వంగా తన కుటుంబాలకు, తన భార్య, తన పిల్లలు, తన కుటుంబానికి వారసత్వం అనేటువంటి విధంగా వ్యవహరించేది. ఇది ప్రజాస్వామ్యం, రాజరికం కాదు. మనం ఈ 21వ శతాబ్దంలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీలకు సంబంధించినటువంటి ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి వాళ్ళు వ్యవహరించాలి తప్ప ఇంకోటి కానే కాదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిసి
ఈ విధంగా మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు ఒక సీటు ఉంచి పక్కనే ఆవిడ పక్కన ఇంకొక సీటు వేసుకొని కూర్చునేటువంటి వ్యవహారం అనేటువంటిది ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి అంశమే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి అన్ని పార్టీలు లాంటిది ఆమ్ ఆద్మీ పార్టీ అనుకునేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ఇది నష్టం కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి.